రాజధాని అమరావతిపై దుష్టశక్తుల కుట్రలు, కుయుక్తులు మళ్లీ మొదలయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వం రాజధాని పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళుతుండడంతో కన్నుకుట్టిన ఆ దుష్టశక్తులు మళ్లీ కలుగులోంచి బయటకు వచ్చాయి. అమరావతికి మద్దతిచ్చిన పార్టీలకు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టినా ఆ దుష్టశక్తులకు బుద్ధి రాలేదు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం రాకుండా అడ్డుకునేందుకు మళ్లీ ఫిర్యాదుల పర్వానికి తెరతీశాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి 15,000 కోట్ల రూపాయల రుణం ఇస్తుండడంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తాజాగా ఈ నెల 18న ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్కి ఒక ఫిర్యాదు వెళ్లింది. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ చేయడం చట్టవిరుద్ధమని, రైతుల్ని బెదిరించి, భయపెట్టి సంతకాలు చేయించుకున్నారని ఆ ఫిర్యాదులో అసత్య ఆరోపణలు చేశారు. దానివల్ల అక్కడి ప్రజలు జీవనభృతి కోల్పోయారని, ఆహార భద్రతకు విఘాతం కలుగుతోందని, పర్యావరణ, సామాజిక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులతో అర్థవంతమైన చర్చలు జరపలేదని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిర్మాణ కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదే పదే అవే పన్నాగాలు. 2014 నుంచి 19 వరకు మధ్య కూడా ప్రేరేపిత శక్తులు రాజధానిపై ఇలాంటి కుట్రల్నే అమలు చేశాయి. అప్పట్లో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏఐబీ కలిసి 3,500 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు సిద్ధపడగా ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. దానిపై అప్పట్లో ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్ ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఆ బృందం పలు దఫాలు రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతులతో సమావేశాలు నిర్వహించి, అక్కడ ఎలాంటి ఉల్లంఘనలు లేవని, రైతులు స్వచ్ఛందంగానే భూములిచ్చారని నిగ్గుతేల్చింది. రాజధానికి రుణం ఇచ్చేందుకు అంతా సిద్ధమైన దశలో 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రుణం అక్కర్లేదని చెప్పేసింది. అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకుని 5 ఏళ్లపాటు అనేక కుట్రలు అమలు చేసింది. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అమరావతికి మొదటి ప్రాధాన్యమిచ్చి నిర్మాణ పనుల్ని వేగంగా పట్టాలెక్కిస్తోంది. కేంద్రం కూడా ముందుకొచ్చి అమరావతికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది.